తప్పుడు బోధకులు ఎక్కువ మోసం చేయగలరంటే, మీరు లోకస్తుల్లాగే చూస్తారు, వాడు పరాయుడుగా చూస్తారు మీరు వాడిని. కానీ తప్పుడు బోధకుడిని మీరు ఎలా చూస్తారు తెలుసా? మనోడు, మనన్న, మనక్క, మన ఆంటీ, మన అంకులు. ఇప్పుడు ప్రవచనాల ఆంటీలు వచ్చారు కదా ఇప్పుడు కొత్తగా, ప్రవచనాల ఆంటీలు, ప్రవచనాల అంకులు వచ్చారు కదా కొత్తగా. చాలా జాగ్రత్త వెళ్తుంటే. మీకు ఇది చదివే ఓపిక లేదు, వాళ్ళు చెప్తారు మీకు ప్రవచనం. మీ పెళ్ళి గురించి వాళ్ళు చెప్పాలి, మీ ఇల్లు గురించి వాళ్ళు చెప్పాలి, మీ ఇంట్లో దయ్యాలు ఉన్నాయో లేదో కూడా వాళ్ళు చెప్తారు. మీ ఇంట్లోకి రాగానే చీకటి శక్తులు ఇక్కడ ఉన్నాయండి అంటారు అన్నమాట. చండీ యాగం చేయాలన్నట్టు. ఏం లేదు, దీనికోసమే. వాస్తు సిద్ధాంతికి వీళ్ళకి ఏం తేడా లేదు. పాపం వాళ్ళు వాస్తు చూసే ఇల్లు కడతారు. ఇంకో సిద్ధాంతి వచ్చి అంటాడు, ఈ మెట్లు ఇక్కడ ఉండకూడదు అన్ని నువ్వు పోతావు అంటాడు. పాపం వాడు వెంటనే 2 లక్షలు పెట్టి ఆ మెట్లు బాగులు కొట్టి మళ్ళీ ఇంకో 2 మెట్లు కట్టుకుంటాడు. ఈ పాస్టర్లు కూడా అంతే, దొంగ పాస్టర్లు వచ్చేసారు ఇప్పుడు మనకి. సగానికి సగం వాళ్ళే ఉన్నారు ఇప్పుడు మనకి. అందుకని ఏమంటున్నానంటే, బాబు నువ్వు భక్తిగా ఉండాలనుకుంటున్నావా? సరి అయిన బోధ విను, సరి అయిన బోధ విను.